నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశానికి ఇరాన్ ప్రజలు కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేశారనమాట. అలాగే ఇరాన్ ప్రజలు ఎందుకు కువైట్ దేశానికి ధన్యవాదాలు తెలియజేశారంటే, వివరాల్లోకి వెళితే కువైట్ దేశంలో నివసిస్తూ ఉన్న ఇరాన్ సమాజం దేశంలో భద్రతా స్థిరత్వం మరియు ప్రజా భద్రతను కాపాడటానికి రేయింబవళ్ళు అవిశ్రాంతంగా పనిచేస్తూ ఉన్న కువైట్ అధికారులకు, సాయుధ దళాల నాయకత్వానికి మరియు సిబ్బందికి, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కు మరియు అన్ని సంస్థలకు, వ్యక్తులకు తమ యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసింది. కువైట్లో నివసిస్తూ ఉన్న ప్రతి ఒక్కరి ప్రాణాలు రక్షించడానికి, ఆస్తులను కాపాడటానికి మరియు వారి యొక్క శ్రేయస్సును నిర్ధారించడానికి చేసిన గణనీయమైన ప్రయత్నాలను, త్యాగాలను ఈ సమాజం ఎంతగానో గౌరవిస్తుందని చెప్పేసి, కువైట్ దేశ భద్రత మరియు స్థిరత్వానికి ముప్పు కలిగించే ఏ దాడిని లేదా చర్యను అయినా కువైట్లోని ఇరాన్ సమాజం తీవ్రంగా ఖండిస్తూ ఈ దేశానికి తమ సంఘీభావాన్ని మరియు మద్దతును పునరుద్ఘాటించింది. కువైట్ న్యాయకత్వానికి, ప్రభుత్వానికి, ప్రజలకు మరియు దాని భూభాగంలో నివసిస్తూ ఉన్న ప్రవాసులందరి నిరంతర భద్రత, శాంతి మరియు స్థిరత్వం కొనసాగాలని మేము ఆకాంక్షిస్తూ ఉన్నామని చెప్పి ఇరాన్ సమాజం, ఇరాన్ కమ్యూనిటీ మనం చూసుకుంటే ఒక కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం ఇరాన్ దేశమే మనం చూసుకుంటే కువైట్ దేశం పైన దాడులు చేస్తూ ఉందన్నమాట. ఆ దాడులను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నామని చెప్పి ఇరాన్ దేశానికి సంబంధించిన ఇరాన్ ప్రజలే ఒక ప్రెస్ నోట్ అయితే విడుదల చేయడం జరిగింది. అలాగే ఇరాన్ దేశం కువైట్ పైన దాడులు చేస్తూ ఉన్న వేల మంది ఇరాన్ ప్రజల జోలికి కువైట్ లో ఉన్న ఎవరు రాలేదని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని అన్నదమ్ములుగా భావిస్తూ ఉన్నారు. కువైట్ దేశం పైన జరిగే ఏ దాడినైనా మేము తిరస్కరిస్తూ ఉన్నాము, వ్యతిరేకిస్తూ ఉన్నాము. కువైట్ న్యాయకత్వానికి, భద్రతా సంస్థలకు మేము మద్దతుగా నిలబడతామని చెప్పి కువైట్ జాతీయ భద్రతకు ముప్పులు కలిగించే ఎటువంటి దాడినైనా మేము ఖండిస్తూ ఉన్నామని చెప్పేసి, అలాగే కువైట్లోని అధికారులకు, కువైట్ రాజుగారికి, కువైట్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇరాన్ సమాజం ఒక ప్రకటన చేసింది. దీంతో ఇరాన్ దేశం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.